హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం కలగూర తయారు చేసుకోబోతున్నాం. నోముకున్న ప్రతి ఒక్కరూ కలగూర చేసుకుంటారు కంపల్సరీగా. అందుకని ఈరోజు టేస్టీగా కలగూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే భలే ఉంది. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగా వస్తుంది. ముందుగా మీకు అందుబాటులో ఉన్న కూరగాయలు ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక 10 రకాల కూరగాయలు వాడుతున్నాను అనమాట. ఇప్పుడు మిక్సీ జార్లు తీసుకొని దాంట్లో 1 కప్పు పచ్చిమిరపకాయలు తీసుకొని అలాగే 6-7 వెల్లుల్లిపాయలు అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే దీంట్లో ఒక 6 నుంచి 7 పచ్చి చింతకాయలు వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి కచ్చా పచ్చాగా. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. 1 కప్పు ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 3-4 ఎండు మిరపకాయలు కూడా వేసుకోండి. ఇవి కలర్ మారిపోయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకోండి. అలాగే వీటితో పాటు నేను వంకాయలు కూడా వేస్తున్నానన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఇలాగా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు కూరగాయ ముక్కలు చక్కగా ఆయిల్లో మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసేసుకొని పైనుంచి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోండి. కారం అంతా ముక్కలకు పట్టేలా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 6 నుంచి 7 నిమిషాల పాటు స్టవ్ అనేది మొత్తం సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోండి. ఇక్కడ మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయడం లేదు, అందుకని గ్యాస్ అనేది మీడియం సెగపై పెట్టించి మగ్గించుకోండి. ఇలా మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని పైనుంచి ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ మళ్ళీ మూత పెట్టేసుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మన కలగూర అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా మూత తీయగానే స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుందండి. ఇలాగే చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎలా చేయాలో తెలుస్తుందన్నమాట. ఇది పూరీలోకి కానీ లేకపోతే రైస్లోకి కానీ తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన కలగూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.